2016 జనవరి 17వ తారీఖున వేముల రోహిత్ అనే అబ్బాయి ఉస్మానియా యూనివర్సిటీలో అతడు చదువుతున్న సమయంలో అతన్ని ర్యాగింగ్ చేయడము, అతన్ని అవమానించడం వల్ల అగ్రకులాల యొక్క బ్రాహ్మణ కులాల యొక్క ఆధిక్యత వల్ల అతడు ర్యాగింగ్కు గురిగా పడి అవమానపడి అతడు బలన్మరణానికి గురి కావడం అనేది జరిగింది. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క కుల అసమానతలు తగ్గట్లేదు అని కుల అసమానత పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నర్సంపేట గ్రామంలో హరిజనవాడ ప్రాంతంలో మేము ఈ నిరసన అనేది ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క రోహిత్ అనే చట్టాన్ని గవర్నమెంట్ ఇంకా తీసుకురాలేదు అని, ఇతనికి జరిగిన అన్యాయానికి ఇతనికొక్కరికే కాదు, ఇప్పుడు చదువుతున్న అందరి పిల్లలకి మరి కులాలలో ఉన్న వేధింపులకి గురవుతున్న వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగాలని ఈ యొక్క పోరాట సంఘం అనేది కోరుకుంటుంది. ఈ యొక్క సందర్భంగా ఇతని యొక్క పేరు మీద పాంప్లెట్లను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కుల అసమానత పోరాట సమితి యొక్క అధ్యక్షురాలు సరోజన గారు ఇదంతా కూడా చేస్తారు. అందరికీ జేబీము. ఈ రోజున రోహిత్ వేముల చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల నుండి రోహిత్ వేముల గారి చట్టం తీసుకురావాలి అని ఎంతో పోరాటాలు జరిగినాయి. అయినా కూడా ఇంతవరకు చట్టం రాలేదు. ఈ 10 సంవత్సరాలుగా ఈ రోజున ఆయన పెట్టేది ఏంది అని అంటే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరుగుతుంది హైదరాబాద్లో. అందరు తప్పకుండా రావాలని మేము ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది రోహిత్ వేముల గారిది. ఈ చట్టం రావడానికి కారణాలు ఏందో తెలియదు, ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకని అంటే ఇలాంటి చదువుకున్న మేధావులు, ఆయన అప్పుడే గొప్ప చదువు చదివిండు, అంత గొప్ప మేధావి చనిపోవడానికి కారణాలు కులమే. ఆ కులమే అడ్డం. ఆ కులం ఇంతవరకు ఆ కులాలు అనేది ఇంతవరకు పోలేదు. దళితులు పెళ్లి చేసుకున్నా కూడా చంపడం జరుగుతుంది. దళితుల కాలేజీలకు వెళ్ళినా కూడా వాళ్ళకు న్యాయం జరుగుతలేదు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవి జరగకుండా ఉండాలంటే ఒక రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలన్నది మా కుల అసమానత నిర్మూల పోరాట సమితిది. గట్టిగా చట్టం తీసుకొస్తేనే ఇవి కొంతవరకన్నా ఆగుతాయి. ఇలా చట్టాన్ని ఎందుకనంటే ఎస్టీ ఎస్కేస్ రావడం కూడా ఆ రోజుల ఎస్టీ ఎస్కేస్ వస్తేనే కొన్ని హత్యలు జరగకుండా ఆగినాయి. ఇలాగనే ఇవి కూడా కొనసాగకుండా ఉండాలంటే ఇలాంటి చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది గవర్నమెంట్కు. ఇలా మేధావులు చదువుకున్నా లేదంటే వాళ్ళు దీన్ని ఉదాహరణకు చెప్పాలని అంటే మేధావులే చనిపోతారు. ఎందుకని అంటే మన ఏం కావాలో మన గురించి ప్రజల గురించి ఆలోచించే మేధావులే చనిపోవడానికి కారణమవుతుంది. సాయిబాబా గారు కూడా 10 సంవత్సరాలు జైల్లో నరకం అనుభవించిండు. ఆయన 10 సంవత్సరాల తర్వాత ఆయన దేశద్రోహి ఆయనది ఎలాంటి తప్పు లేదని విడుదల చేయడం జరిగిన తర్వాత కొద్ది రోజులకి ఆయన చనిపోయాడు. ఒక మేధావిని ఆయనకి ఎలాంటి నేరం చేయకపోయినా శిక్షలేసి ఆయనను అంటే ఏ మేధావులు ఎవరైనా కూడా శిక్షలనే వేస్తారు, లేదంటే చచ్చన్న పోతారు. ఇలా జరగకుండా ఉండాలనంటే దీనికి చట్టం కావాల్సిన అవసరం ఉన్నది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అదేదో పెద్ద తప్పులాగా వాళ్ళను వెంటాడి చంపడం జరుగుతుంది. ఈ రోజున మొన్న ఒక హత్య జరిగింది. ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి దొరకకపోతే వాళ్ళ అన్నను తీసుకుపోయి దారుణంగా అతన్ని కొట్టి పెట్రోల్ పోసి తలగబెట్టిళ్ళు. ఇది ఎంత ఘోరమైంది. ఇలాంటి వాటికి శిక్షలు తప్పకుండా పడాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి చట్టాలు రావాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇది ప్రతి మేధావి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇలాంటి రోహిత్ వేముల గారిది ఎంత గొప్ప త్యాగమో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకని అంటే ఆయన అప్పుడు ఆ కాలంలో మేధావి, ఒక 10 సంవత్సరాల కిందట ఆయన ఒక పెద్ద మేధావి. అలాంటి వ్యక్తి ఉంటే ఇప్పుడు ఈ దేశానికి ఎంత
మంచి పని మంచి అవసరం ఉండే వ్యక్తిగా ఆయన. అలాంటి వ్యక్తి చనిపోయిండు అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ మీటింగ్కు రావాలి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.